గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని 6, 7, 12 వార్డుల్లో స్థానిక ఇంద్రమ్మ కమిటీ సభ్యులతో కలిసి సర్వే జరుగుతున్న తీరును పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా సర్దార్ ఖాన్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మాటలతో కాదు చాతలతో చూపించే ప్రభుత్వమని, ఎన్నికల్లో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో ఇంద్రమ్మ గృహం నిర్మాణం కోసం 5 లక్షల రూపాయల రుణాలు ఇవ్వడానికి క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించడం జరుగుతుందని, గతంలో కేవలం మాటలకే పరిమితమయ్యారని, అరచేతిలో స్వర్గం చూపించడం తప్ప వాళ్లు చేసిందేమీ లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత రైతు మరియు పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఈరోజు ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీ మేరకు ఇల్లు లేని నిరుపేదలకు సొంత స్థలం ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో 5 లక్షల రూపాయల రుణం ఇస్తామని చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టు ఈరోజు ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి ఒక్కరి ఇళ్లకు అధికారులు గాని, ఇంద్రమ్మ కమిటీ సభ్యులు గాని తిరిగి సర్వే చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ మాటల పార్టీ కాదు, మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని మరోసారి రుజువు అవుతుంది. గతంలో ఓ నాయకుడు మాట్లాడిండు నిన్న, ఇంద్రమ్మ ఇళ్లకు కాంగ్రెస్ రంగు పూషిస్తున్నారని. అయ్యా దద్దమల్లారా, మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉంటే ఎందుకు పంచలేకపోయారు? మీ చేత కాక ఈరోజు మాపై బురద జల్లడం మీ తెలితొక్క రాజకీయానికి నిదర్శనం. అంటే ఇంకో ముఖ్య నాయకుడుగా అంటాడు, యువతకు ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ ఇస్తలేదు, మేము నోటిఫికేషన్ ఇస్తేనే దానికి ఎగ్జామ్స్ పెడుతురని. 10 ఏళ్ళు మీ గాడి పాలతో మీరా ఎందుకు నోటిఫికేషన్ కి ఎందుకు ఎగ్జామ్స్ పెట్టలేదు? ఎందుకు పేపర్ లీకేజ్ చేసి యువత జీవితాలతో ఎందుకు చెలగాటం ఆడిరని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం మాని ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఈరోజు పనిచేయాలని ప్రతిపక్ష నాయకులకు ఈ సందర్భంగా సూచన ఇస్తున్నాం. లేకపోతే రాబోయే కాలంలో ప్రజలు మిమ్మల్ని తరిమి కొడతారని హెచ్చరిస్తున్నాం.